కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా? కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలనంటండి, ముందుగా మనం మన మాటని కంట్రోల్ చేసుకోవాలి. ఏ రిలేషన్‌షిప్‌లోనైనా కూడానండి, కోపంలో వచ్చే మాటల వల్లే సంబంధాలనేవి విడిపోతూ ఉన్నాయి. అది ఏ రకమైన సంబంధమైనా సరే. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, మనం పెద్ద గొంతేసుకొని అందరి మీద అరిచేసామనుకో అందరూ భయపడిపోతారు. మన మాటే నెగ్గుతుంది. మన గౌరవమే నెగ్గుతుంది అని అనుకుంటారు. కానీ అది పొరపాటు. మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, అసలు మన ఉద్దేశ్యం ఏంటి? మనం ఏం మాట్లాడాలని అనుకుంటున్నాం? అనే విషయాన్ని ఆలోచించి మాట్లాడాలి. మనం ఎంత కంట్రోల్‌గా ఉన్నా గూడా ఎదుటి వాళ్ళు మనల్ని ఇరిటేట్ చేస్తూనే ఉంటారు. అలాంటప్పుడే మనం మన మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి. ఆ టైంలో మన మనస్సు మనల్ని ప్రేరేపిస్తుందండి. ఇప్పుడు నువ్వు వాళ్ళని తిట్టేసేయి. వాళ్ళ పైన కోప్పడు. వాళ్ళకి ఇదే కరెక్ట్ శాస్తి అని మన మనస్సు మనల్ని రెచ్చగొడుతూ ఉంటుంది. కానీ ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇది కరెక్టేనా? మనం ఈ టైంలో మాట్లాడడం కరెక్ట్ పద్ధతేనా? మనం కరెక్టే చేస్తున్నామా? అనేది ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి. మనకు కావాల్సింది ఆ మ్యాటర్ సాల్వ్ అవ్వడమా? లేకపోతే మన పౌరుషాన్ని, ప్రతీకారాన్ని అందరి ముందు చూపించడమా? చూపించి గెలవడమా? అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన అనేది చేయాలి. మనం కనుక ఆ విధంగా చేశాము అంటే మనం మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం మొదలుపెట్టాము అని అర్థం.